ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఏలూరులో మనం ఒక హౌస్ కన్స్ట్రక్షన్ ఒప్పుకున్నాము. ఇక్కడ ఈ హౌస్ ఏ విధంగానే సరే బాగా వర్క్ అనేది మంచి ఫినిషింగ్ ఇవ్వాలని ఒక తపనతోని ఇక్కడ చూస్తే మనకి ఇసుక దొరకకపోవడం వల్ల పని కూడా చాలా ఆలస్యం అవుతుండేది. కాబట్టి దానికి సొల్యూషన్గా మనం అయినటువంటి సెయింట్ గోబిన్ వారి జిప్రాక్ వాల్ ప్లాస్టర్ ఇక్కడ మనం వాడడం జరుగుతుంది. ఈ వాల్ ప్లాస్టర్కి ఏంటంటే ఇసుక సిమెంట్తో అవసరం లేదు, అయితే కొంచెం ఖర్చు అనేది ఎక్కువ వస్తుంది. జనరల్గా మీకు చాలామంది యూట్యూబ్లో మీరు చూస్తూ ఉంటారు ఇటువంటి వీడియోలు, అది పెద్ద ఖర్చు కాదు ఏం కాదు అది ఇదని చెప్పేసి అని అక్కడ అవగాహన లేకపోవడము, వర్క్ అంటే వాళ్ళకి అందులో ఉన్నటువంటి అనుభవం లేకపోవడము, వీటి ద్వారా తక్కువలో అవుతుందని మాత్రం మీకు చెప్తారు. బట్ నేను అలా చెప్పను, ఎందుకంటే నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. పెయింటింగ్ ఫీల్డ్ కావచ్చు, ఇంటీరియర్ కాంట్రాక్ట్స్ కావచ్చు, అలాగే నేను వాస్తుపరంగా కూడా సలహాలు ఇస్తూ ఉంటాను. కాబట్టి ఇక్కడ మనం ఈ ఒప్పుకున్నటువంటి వర్క్ ఏది ఉందో దీన్ని నేనే చేపిస్తూ ఉన్నాను. ఇది జిప్రాక్ వాల్ ప్లాస్టర్. దీనికి మనకి ఇసుక సిమెంట్ అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఇది ఇటుక అయితే కట్టిన తర్వాత ఆ ఇటుక గోడ మీద డైరెక్ట్ మన ప్లాస్టింగ్ అనేది చేయకుండా దాని మీద మనం దీన్ని అప్లై చేయొచ్చు. అయితే ఖర్చు అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుందంటే 1.5 ఇంచు వరకు ఆ లెవెల్ రావడం కోసం మనకు ఆ మెటీరియల్ అనేది ఎక్కడం జరుగుతుంది. దానివల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. అలా కాకుండా మీరు అంటే దీనివల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే మనకి ఇంట్లో కూడా చాలా చల్లటి వాతావరణం ఉంటుంది దీనివల్ల. ఎందుకంటే ఇది హీట్ని అబ్జర్వ్ చేస్తుంది. హీట్ అనేది లోపలికి ఎక్కువ రాకుండా వాతావరణం మనకి చల్లదనం కూడా ఇస్తుంది ఈ యొక్క మెటీరియల్ మనకి. తర్వాత మీరు అనుకుంటున్నట్టు జనరల్గా పిఓపి పౌడర్ అయితే మనకి ఎప్పుడైనా గోడలు చెమ్మొచ్చినప్పుడు ఆ చెమ్మొచ్చిన ప్రదేశంలో పిఓపి మనకు పొక్కినట్టు లేసి మొత్తం ఊడిపోతూ ఉంటుంది. కానీ ఈ విధంగా ఇది అటువంటిది కాదు, ఎందుకంటే ఇది పిఓపి కాదు. సో ఒక కెమికల్ మిక్సింగ్ అయ్యి చేసి దీన్ని మనకి అందించారు ప్రోడక్ట్ అనేది. ఇది వాటర్ ప్రూఫ్ పూర్తి కింద ఉంటుంది, కానీ బయట మాత్రం దీన్ని అప్లై చేయకూడదు. అదేవిధంగా మీకు చూపిస్తాను రండి. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇంతకుముందు వీడియోలో మీరు చూస్తే గోడ సింగిల్ కోట్ ప్లాస్టింగ్ అంటే రఫ్ ఫినిషింగ్ మీదే వదిలిపెట్టారు. చూస్తే మీరు బాగా ఇవ్వండి, గీతలు ఉంది కదా, ఇక్కడ ఎక్కడ మనం ఫినిషింగ్ అనేది చేయలేదు. ఇస్తారా బాజు ఇదా వచ్చాది ఇక్కడ కదా. ఇక్కడ చూస్తే కనుక చూడండి, ఈ గోడంతా కూడా గీతలుగా ఉంది కదా. ఇదంతా ఏంటంటే రఫ్ ఫినిషింగ్ అంటారు దీన్ని. మనం మేస్త్రీలకు చెప్పినప్పుడు దీన్ని రఫ్ ఫినిషింగ్ చేసి అంటే ఎక్కువ మోతాదులో దగ్గర ఫైనల్ ఫినిషింగ్ వచ్చేసరికి 1.5 ఇంచు వరకు ప్లాస్టింగ్లో చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక 3/4 అంటే 30 ఇంచు వరకు ఇట్లా రఫ్ ప్లాస్టింగ్ చేస్తే దాని మీద మళ్ళీ మనం వాడే ప్రోడక్ట్ ఏదైతే ఉందో సెయింట్ గోబిన్ వారి జిప్రాక్ ప్లాస్టర్, దాని ద్వారా మనం దీని మీద ఫినిషింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి రఫ్ ఫినిషింగ్ అని మీరు చేసిస్తే కనుక కొంచెం మనకి అమౌంట్ తగ్గుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా అసలు ప్లాస్టింగ్ చేయకుండా కానీ మీరు వాలిస్తే దాని మీద వేరే రేట్ ఉంటుంది. ఇక్కడ వ్యత్యాసం అనేది మీరు అవసరం పనిని బట్టి ఆధారపడి ఉంటుంది, కానీ ఫినిషింగ్ బాగుంటుంది అండ్ మనకు చల్లదనం కూడా లోపలంతా ఉంటుంది. మినిమం మనకు బయట 45 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉన్నప్పుడు అక్కడ మనం ఈ పౌడర్ వాడడం వల్ల ఏంటంటే మనకి ప్లాస్టర్కి 5-6 డిగ్రీలు ఉష్ణోగ్రత అంటే హీట్ అనేది తగ్గించే అవకాశం ఉంటుంది. ఇది చూసారు కదా, రఫ్ ప్లాస్టింగ్ మీద కూడా మనం ఈ పౌడర్తోనే ఫినిష్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ చూడండి, రఫ్ ప్లాస్టింగ్ మీద ఇదంతా కూడా రఫ్ ప్లాస్టింగ్ మీద. సో ఇదంతా కూడా ఫినిష్ ఇస్తారు బట్ట పూరా ఇద్దరు బట్ట. ఇదంతా మీరు చూస్తే ఇస్తారు బట్ట వచ్చాది ఇక్కడ ఇలా. ఓకే, ఇదంతా కూడా వాల్స్ రఫ్ ప్లాస్టింగ్ మీద వస్తారు దిక్క. అట్లా ఉన్నటువంటి రఫ్ ప్లాస్టింగ్ గోడ మీద ఈ విధమైనటువంటి స్మూత్ ఫినిషింగ్ అనేది జిప్రాక్ వాల్ ప్లాస్టర్ ద్వారా మనం తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వాల్ ప్లాస్టర్ అనేది మంచి ప్రోడక్ట్. అదేవిధంగా ఇది సెయింట్ గోబిన్ వారిది, నార్మల్ పిఓపి పౌడర్ అయితే కాదు. ఇది సెయింట్ గోబిన్ కంపెనీకి సంబంధించినటువంటి జిప్రాక్ వాల్ ప్లాస్టర్. ఇది మనం రఫ్ ప్లాస్టింగ్ మీద చేసుకోవచ్చు. అదేవిధంగా రఫ్ ప్లాస్టింగ్ మీద కాకుండా డైరెక్ట్గా ఇటుకలు కట్టిన తర్వాత ఆ ఇటుకలకి జాయింట్లు పెట్టేసిన తర్వాత కూడా మనం ప్లాస్టింగ్ అనేది దీని ద్వారా మనం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. మీకు కానీ ఈ వర్క్ ఒకవేళ చేయించుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక నన్ను సంప్రదించండి. నా ఫోన్ నెంబర్ 8142930450, ఇంకా 8309037905 నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఓం గం గణపతియే నమః.
अभी राइट ऐसा रखो। ये हो जाता ना एल शेप का भी।